రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున ఈ లోకంలో భూమి మీద రక్తం చిందించాలి, అది కూడా పరిశుద్ధ రక్తమై ఉండాలి. మరి అలాంటి పరిశుద్ధ రక్తము ఎవరిలో ఉంది? వీటిలో ఉందంటే వీటిలో లేదు, ఏ మనిషిలో కూడా లేదు. కనుక దేవుడే మానవునిగా ఈ భూలోకానికి దిగి వచ్చారండి. 2025 సంవత్సరాల క్రితం ఆయన కన్య మరియ గర్భాన జన్మించారు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారండి. ఆయన జన్మము పరిశుద్ధమైనది, పరిశుద్ధాత్మ వల్ల ఆయన జన్మించారు. కనుక అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో ఉన్న పాపములో నశించిపోతున్న మనిషి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని యవ్వన కాలం మందు చిందించారండి. కనుక ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన ఎంత ఘోర పాపలమైనా కానివ్వండి, యేసు ప్రభు వారి రక్తము పాపానికి మందుగా ఉందండి. కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతారండి. ఎప్పుడైతే ఆ పాపం నుంచి విడుదల పొందుతామో మన హృదయంలో సంతోషం ఉంటుందండి, సమాధానం ఉంటుందండి, ఆనందం ఉంటుందండి. ఒకప్పుడు మేము కూడా అలా జీవించేవాళ్ళం. అదే పాపంలో ఉన్నప్పుడు మా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదండి. ఎప్పుడైతే యేసు ప్రభువును తెలుసుకున్నామో, ఆయన నమ్ముకున్నామో, అప్పటి నుంచి మా జీవితాల్లో గొప్ప మార్పు కలిగిందండి. కాబట్టి మీరు కూడా అలాంటి స్థితిలోకి రావాలని చెప్పి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రంగా చేస్తుంది. యేసు రక్తము ద్వారా మనము పాపాల నుంచి విడిపించబడతాం. అంత మాత్రమే కాదండి, ఈ లోకములో మన జీవితము కొద్ది కాలమే, 60 సంవత్సరాలు, 70, ఇంకా బలపడి 80 సంవత్సరాలు, ఖచ్చితంగా మనం అందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏమంటే 2 చోట్లకి వెళ్తుంది. ఒకటి పరలోకం, 2 నరకం. పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద మన దేహంలో ప్రాణం ఉండగానే యేసు ప్రభువుని మనం నమ్ముకోవాలండి. అప్పుడు మనం తప్పకుండా పరలోక రాజ్యానికి చేరతాం. లేదు, మనము ఇదే పాపంలో ఉండి చనిపోతే పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. అది నిత్య మరణం, అగ్నిగుండం అండి. అది అక్కడ ఏమంటే యుగయుగములో కాలుతూనే ఉంటాం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించబడాలి అంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలండి. కాబట్టి మేము నమ్ముకున్నాం, మాకు ఒక నిరీక్షణ ఉంది, నిశ్చయత ఉంది, చనిపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్తామని చెప్పి. కాబట్టి మీరు కూడా ఆ పరలోకము చేరాలంటే యేసు ప్రభువుని నమ్ముకోండి.